పరిశుద్ధుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా ప్రతిరోజు జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వర్తమానములు అనేక మంది షేర్ చేస్తూ ఉన్నారు. షేర్ చేస్తున్న మీ అందరిని బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. షేర్ చేస్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. రాహాబు తన శరీరాన్ని అమ్ముకుని దేవునికి అసహ్యకరమైన జీవితాన్ని జీవించేటటువంటి స్త్రీ. అట్లాంటి స్త్రీ దేవుని గురించి ఎంతో అమూల్యమైన సాక్ష్యమును ఇక్కడ చెప్తా ఉంది. అదేమిటంటే ఆమెకు దేవుని పట్ల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసమును రుజువు చేస్తూ ఉంది. ఎరుకోను వేగు చూడడానికి వెళ్ళిన మనుషులు ఆమె ఇంటికి వెళ్ళారు. అదేంటి వారు వేశ్య ఇంటికి వెళ్ళడం అని అనుకుంటున్నారు కదూ. ఆ దినాలలో వేశ్య గృహాలలో హోటల్స్, రాత్రి బస్ చేయడానికి గదులు ఉండేవి. అందునిమిత్తం వారు వెళ్ళి ఉండవచ్చు. లేదా అనేక మంది అక్కడికి వస్తూ పోతూ ఉంటారు కాబట్టి వారికి కావలసినటువంటి సమాచారం దొరుకుతుందని వెళ్ళి ఉండవచ్చు. లేదా ఆమె కుటుంబాన్ని రక్షించడానికి దేవుడే వారిని అక్కడికి పంపించి ఉండవచ్చు. ఏది ఏమైనా రాహాబు మాత్రం తనింటికి వచ్చిన వేగుల వారిని ఆ దేశ సైనికులు కంటబడకుండా దాచిపెట్టి ఆ తరువాత ఆ వేగుల వారితో ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసిదరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిదరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. యెహోషువ 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ప్రియులారా, రాహాబు వేశ్య అయినప్పటికీ దేవుని గురించి ఎటువంటి సాక్ష్యము చెప్తుందో ఆలోచించారా? ఆమె దేవుడు ఇజ్రాయేలు ఎడల చేసినటువంటి అద్భుత కార్యముల గురించి విన్నది. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నీవు జీవితంలోనే కావచ్చు, అనేక మంది దైవ సేవకుల ద్వారా కావచ్చు, దేవుని యొక్క సువార్తను నువ్వు వింటున్నావు. మరి ఈ రాహాబుకు ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసము దేవుడి ఎడల నీకుందా? ఒక్కసారి పరిశీలించుకో. ఆమె ఎప్పుడైతే దేవుని గురించి విన్నదో దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించింది. ప్రియ స్నేహితుడా, నువ్వు దేవుని గురించి అనేక మార్లు నువ్వు విన్నావు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి నువ్వు వెళ్ళి ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి నువ్వు క్రైస్తవుడివై ఉండవచ్చు. నీవు దేవుని గురించి వింటున్నావు. మరి నీ విశ్వాసం ఏంటి? వాక్యానికి భయపడుచున్నావా? దేవునికి భయపడుచున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ఎంతటి అచంచలమైన విశ్వాసము రాహాబు మాటలో మనకు కనిపిస్తూ ఉంది. మనమైతే సంవత్సరాలు తరబడి దేవుని మాటలు వింటూనే ఉంటున్నాం. కానీ దేవుని పట్ల అటువంటి భయము కానీ అటువంటి విశ్వాసము కానీ మన జీవితాల్లో ఏ కోశాన కనబడట్లేదే. వేశ్యగా సమాజంలో అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ ఆమె విశ్వాసం
తనతో పాటు తన కుటుంబం అంతటిని రక్షించగలిగింది. అంతేకాదు ఆమె విశ్వాసం ఆమెకు పరిశుద్ధుడును మన ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వంశావళిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆమెకిచ్చింది. చూసారా ప్రియులరా, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం రాహాబుది. వాక్యం విని దానికి విధేయత చూపిస్తే ఆమె కన్నా నువ్వు ధన్యురాలివే, ధన్యుడవే. ఇంత గొప్ప ధన్యతకు కారణం ఆమె పరిశుద్ధత, నీతి ఎంత మాత్రమో ఇక్కడ మనకు కనబడట్లేదు, కానీ ఆమె యొక్క విశ్వాసమే కనబడతా ఉంది. మనమైతే అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నామా? ఒక్కసారి పరిశీలించుకో. ప్రతి పరిస్థితి యందు దేవునిపైనే పూర్తిగా ఆధారపడు. అట్లా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. ధన్యకరమైనటువంటి అచంచలమైన విశ్వాసముతో దేవునిలో ముందుకు సాగిపోదాం. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన సహోదరులారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు తండ్రి. నీకు వందనాలు. బ్రతకడానికి ఏమాత్రం అర్హత లేని మాకు ప్రతి దినము ఆయుష్ను అనుగ్రహిస్తూ బలపరుస్తూ శక్తినిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ ఎడల అచంచలమైన విశ్వాసమును కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. వారిలో ఉన్నటువంటి అవిశ్వాసమును మీరు తీసివేయండి ప్రభువా. అదేవిధంగా అనేక ఇబ్బందులతో, అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అదేవిధంగా తండ్రి, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, పేషెంట్స్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి. హార్ట్ పేషెంట్స్ను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారికి కూడా నీ కాపుదల దయచేయండి. ఈ భయంకరమైనటువంటి దినాలలో నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచుతారని నమ్ముచు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రైజ్ ది లార్డ్.